మీలో ఎంతమంది ఇలా అయితే చేస్తారు? యాక్చువల్‌గా ఉంటుంటేనే ఎందుకో మూడ్ అప్‌సెట్ అయిపోయింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బట్ సమ్‌టైమ్స్ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. అందుకోసం 8:30 టైంలో మేము చికెన్ తెచ్చుకోవడానికైతే వెళ్ళిపోయాము. మాకు ఎప్పుడన్నా మూడ్ అవుట్ అయిపోయామంటే ఫస్ట్ దాని నుంచి డైవర్ట్ అవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటాం. అలా బయటకెళ్ళేసి కొద్దిగా చికెన్ తెచ్చేసుకొని ప్రిపేర్ చేసేసుకొని ఒక మూవీ పెట్టేసుకొని చూస్తా అయితే డైవర్ట్ చేసేసుకుంటాము. నేను ఎప్పుడన్నా మూడ్ అవుట్‌లో ఉన్నానంటే మా హస్బెండే కుక్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఆయనే చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్‌గా నేను ఎన్నిసార్లు చికెన్స్ డిఫరెంట్‌గా ట్రై చేసినా కానీ ఆయన ప్రిపేర్ చేసే చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేయించుకొని తింటూ ఉంటాం. ఇందాక మేము కొన్న ఫ్రెష్ ఆరెంజెస్ నుంచి జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక చోట పరోటాస్ కూడా తీసేసుకొని ఇలా అయితే ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా పరోటాస్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తాము. ఎప్పుడో ఒకసారి 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి ఇలా తినాలనిపించినప్పుడైతే ట్రై చేస్తాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.